బీసీల సమస్యలపై తాను కొట్లాడుతుంటే కావాలనే కొందరు తనను విమర్శిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. గత 50 ఏళ్లుగా ఉద్యమాల ద్వారా ఎన్నో సాధించామని, ఇప్పుడు 42% రిజర్వేషన్ల అమలు లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఆయన తనకు పదవుల కంటే బీసీల హక్కుల సాధనే లక్ష్యమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లపై జీవో జారీ చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. 42%కు సాధించడమే మా లక్ష్యం. మాకు ఎవరిని విమర్శించాలి, నాయకుడిని, పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించాలని షోకు లేదు. మాకు కావాల్సింది 42%. అందుకు మీరు తీసుకుంటున్నటువంటి చర్యలేంటి? ప్రభుత్వము మేము పెంచడానికి అసెంబ్లీలో బిల్లు పెట్టినాం, గవర్నర్కి పంపినాం, రాష్ట్రపతికి పంపినాం, మాకు ఉంది అని అంటారు. అది సరిపోదు. ఇన్ని రోజులు ఆయన మీరు పంపించి 2 నెలలు 3 నెలలు మరి ఎందుకు మెటీరియలైజ్ అయితే ఎందుకు నోటిఫికేషన్లు ఇస్తలేరు అని చెప్పి మీరు తూతు మంత్రంగా చేస్తే సరిపోదు. మీరు ప్రక్రియ మీరు చేపడుతున్న కృష్ణమోహన్ గారు చెప్పినట్టు మీరు చేపట్టే ప్రక్రియ ఎక్కువ మంది అనే దాని మీద ఆధారపడతారు. మరి మీకు చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలను కలుపుకొని మీరు రాష్ట్రపతి దగ్గరికి పోతారా, ప్రధానమంత్రి దగ్గరికి పోతారా? అందుకు అందరం మేము సిద్ధంగా మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నేను ముఖ్యమంత్రి గారు మీరు చెప్పినటువంటి పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది మీరే కదా, మరి ఇటు 42% పెడితే మీ రాష్ట్ర ప్రభుత్వానికే, కాంగ్రెస్ ప్రభుత్వానికే మంచి పేరు వస్తుంది. కానీ 42% పెడతామని చెప్పి ఇప్పటి వరకు కూడా చట్టం చేసి అసెంబ్లీలో చట్టం చేసిన తర్వాత మరి జీవో ఎందుకు తీయడం లేదు? జీవో తీస్తేనే దానికి న్యాయబద్ధత ఏర్పడుతుంది. ఇచ్చినటువంటి రిజర్వేషన్లను జరపకుండా ఏ పార్టీ వచ్చినా కానీ వాటిని తొలగించకుండా ఒక హోదా కలుగుతుందని చెప్పి మేము ఈ రోజు బీసీ సంఘాలంతా సంఘటితం చేసి పోరాడి మరి మా హక్కు కోసం